బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకకు తరలి వెళ్లేందుకు అన్ని వర్గాల ప్రజలు సన్నద్ధమవుతున్నారు. తండాల్లోని గిరిజనులంతా ఏకగ్రీవ తీర్మానాలు చేసి ప్రతిజ్ఞ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలంలోని పోచమ్మగడ్డ తండాలో ఎల్హెచ్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జర్పుల దశరథ నాయక్ ఆధ్వర్యంలో గిరిజన మహిళలంతా ఒక్కటై వరంగల్ బాట పడతామని చెప్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలోనే తమ తండాలు గూడాలన్నీ సుభిక్షంగా ఉన్నాయంటున్న గిరిజనులు కాంగ్రెస్ పాలనలో పరిస్థితులు అధ్వానంగా తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ నెల 27వ తేదీన ఎల్కతుర్తిలో వరంగల్లోని ఎల్కతుర్తిలో జరుగుతున్నటువంటి రజతోత్సవ సభకు భారీ సంఖ్యలో ప్రతి గ్రామం నుంచి తరలి వెళ్తా ఉన్నారు. నాగర్ కర్నూలు కావచ్చు, రంగారెడ్డి డిస్టిక్ కావచ్చు. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గం కడతాల్ మండలకు సంబంధించి భారీ సంఖ్యలో బంజారాలు గిరిజన మహిళలు గిరిజనులంతా కూడా తరలి వెళ్ళడానికి గ్రామాలుగా తండాలుగా తీర్మానం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కడతాల్ మండలం పోచమ్మగడ్డ తండాలో గిరిజనులంతా కూడా గిరిజన మహిళలతో కలిసి గిరిజన నాయకులంతా కూడా ఎల్కతుర్తిలో సభకు తరలి వెళ్ళడానికి సిద్ధమవుతా ఉన్నారు. గిరిజన నాయకుడు ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దశరథ్ నాయక్ ఇక్కడ స్థానికంగా మొన్నటి వరకు కూడా జడ్పీటీసీ మాజీ జడ్పీటీసీ అతని నేపథ్యంలో అతని ఆధ్వర్యంలో కూడా ఈ గిరిజనులంతా కూడా వరంగల్ వెళ్ళడానికి సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అన్న చెప్పండి, ముందస్తుగా ఇంకా 3 రోజుల టైం ఉంది, అయినప్పటికీ కూడా మీరు సంసిద్ధం అవుతా ఉన్నారు. అసలు ఎందుకు ఈ సభకు వెళ్ళడానికి ఇంత ఉత్సాహం చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది? మరి మా బంజారా సోదరుమణులు ఆ సభకి వెళ్ళాలి, వరంగల్లో జరగబోయే బహిరంగ సభకు వెళ్ళాలి అని చెప్పి చాలామంది పెద్ద ఎత్తున దాదాపుగా వారం ముందు నుంచే వాళ్ళు మా దుస్తులతోని వాళ్ళు మొదలుపెట్టడం జరుగుతుంది. వాళ్ళు ప్రతి తండ నుంచి కూడా మేము వస్తామని చెప్పి మాకు కబర్లు పంపించడం జరుగుతుంది. ఎందుకంటే మరి ఎందుకు ఇంతగానం మీరు ఈ విధంగా ఇంత ఉత్సాహం చూపిస్తున్నారు? కేసీఆర్ సభకు పోవాలని చెప్పి మేమే అడుగుతుంటే మళ్ళీ వాళ్ళు మాకు సమాధానం ఇస్తున్నారు. మా తాండాలలో గతంలో 10 సంవత్సరాల క్రితము మరి కనీసము మంచినీళ్ళు తాగాలన్నా లేకుండే మరి బిందెలు తీసుకొని మేము బిందెలు దాదాపుగా 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ దూరం పోయి బావులలో పోయి నీళ్లు తీసుకొచ్చి తాగే వాళ్ళము. అలాంటిది మా కేసీఆర్ గారు మా ఇంటికి నల్లల ద్వారా, మా తండకు నల్లల ద్వారా నీళ్ళు ఇచ్చిండు. అదేవిధంగా మా తాండాలలో మా తాండాలను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసి మా తాండాలలో మాకు రాజ్యం ఇచ్చిండు భావన ఉంది. అదేవిధంగా ఏదైతే ఇప్పుడైతే ఈరోజు అయితే కరెంటే లేదు, ఈ తండాలో మేము తిరుగుతున్నాం, ఈరోజు కరెంటే లేదు. కానీ కేసీఆర్ ఉన్నప్పుడు 10 సంవత్సరాల పరిపాలనలో కేసీఆర్ దాదాపుగా 24 గంటలు కరెంట్ అసలు పోకనే పోయేది తండాలలో. అలాంటి కేసీఆర్ను మేము చూడాలనే ఆలోచనలో ఈరోజు మా మహిళా తల్లులందరూ ఏకమవుతుర్రు. భారీ సంఖ్యలో వేల సంఖ్యలో ఇక్కడ నుంచి బంజారా సోదరులు చలో వరంగల్ సభను విజయవంతం చేస్తారని చెప్పి నేను మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. అమ్మ చెప్పండి, కేసీఆర్ ప్రభుత్వంలో నువ్వు ఉప సర్పంచ్ అయినావు, ఎప్పుడైనా అనుకున్న జీవితంలో నువ్వు ఉప సర్పంచ్ అవుతా అనుకొని తర్వాత ఇప్పుడు సభకు ఎట్లా నువ్వు పోతున్నావా తోలుకపోతున్నావు? నేనే అవుతున్నాం, అందరం అవుతున్నాం. మేము మొత్తం కేసీఆర్కు రావాలి, కేసీఆర్ ఉన్నప్పుడే మాకు మంచిగా వచ్చేది డబ్బులు. అవి మన రైతు బంధు, మనము ఆడపిల్లలకు 1,00,000 రూపాయలు అవి వస్తలేదు. ఇప్పుడు ఏం రూపాయి కూడా ఇస్తలేడు. రేవంత్ రెడ్డి వచ్చిండు, 2,00,000 రూపాయలు ఇస్తామన్నాడు, తులం బంగారం ఇస్తామన్నాడు. బంగారం లేదు, 1,00,000 రూపాయలు కూడా లేదు, ఏం లేదు. ఇంకా మళ్ళా నేను వయది అసలు కేసీఆర్ వస్తేనే అందుకనే నేను ఉపసర్పంచ్ అయినా, లేకుంటే ఇలా కాకపోవు. ఎంతమంది దొరికిపోతాం ఇక్కడ నుంచి? ఎంతమంది ఉన్నామో అందరికీ దొరికిపోతున్నాం. వీళ్ళతో పాటుగా మరి కొంతమంది గిరిజన మహిళలు. చెప్పమ్మా, కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లున్నది, ఇప్పుడు ఎట్లున్నది? కేసీఆర్ సభ ఉందని తెలిసింది, మీరు ఎట్లా తయారవుతారు పోవడానికి? పోవాలి, ఆయన గెలిపించాలి, వరంగల్ పోయి మీటింగ్ పెట్టాలి, ఆయన ముఖ్యమంత్రి చేయాలని ఉంది మాకు. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే. కేసీఆర్ ఉన్నప్పుడు మనకు ఒక ఆడపిల్ల కాన్పు అయితే ఒక కిట్టు ఇచ్చేది, 12,000 ఇచ్చేది మొత్తం. మళ్ళా పెళ్లి చేస్తే 16,000 ఇచ్చేది. మళ్ళా ఒక భర్త చచ్చిపోతే 5,00,000 ఇచ్చేది. భూమి మీద భూమి ఉంటే వాటర్ లేకుంటే బోరింగ్ కొట్టుకొచ్చి తాగేది. ఇంతకుముందు వాటర్ తాగేది మేము. ఇప్పుడేమో అక్కడికి వెళ్ళి సాగర్ వాటర్ తెచ్చాడు, కేసీఆర్ తెచ్చాడు. ఆయన ఉన్నప్పుడే మాకు మంచిగా ఉండేది, బాగుండేది. అందుకోసం వరంగల్ పోతాం, అంత లేడీస్ మొత్తం పోయి తండ మొత్తం పోయి ఇస్తాం. మంచిగా లేదు సార్, ఇప్పుడు మంచిగా లేదు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే మాకు. ఒక మనిషి చనిపోతే 5 లక్షలు ఇచ్చేది, ఒక ఆడపిల్ల పెళ్లి చేస్తే 1,16,100 ఇచ్చేది. కేసీఆర్ మంచిది. మాకు వాటర్ లేకుండే, అప్పుడు ఎంతో దూరంకి వెళ్ళి వాటర్ తెచ్చిండు. వాటర్ ఇప్పుడు ఇంట్లో సిటీలో ఎట్లా వాడుతున్నామో అట్లా ఇంట్లో కూడా మేము వాడుతున్నాం. కేసీఆర్ కూడా చాలా మంచిగా చేసిండు. ఎందుకు మంచిగా చేసిండంటే
ఎక్కడో ఉండే మన ప్రభుత్వం తెచ్చిందే కేసీఆర్ అన్న. చాలా మంచివాడు. కానీ అనేకము ముసలోళ్ళు ఇక్కడ ఈ పిల్లలు స్కూల్ పిల్లలు పేదవాళ్ళందరూ ఏం చేసి వికలాంగులోళ్ళు మా కేసీఆర్ని మారిస్తే రేవంత్ రెడ్డి వస్తే మమ్మల్ని కొంచెం ఇంకా డెవలప్మెంట్ చేస్తాడేమో అని మోసపడ్డారు. అంతే తప్ప కేసీఆర్ మీద ఎటువంటి పగాకుతోని కూడా కేసీఆర్ని ఎప్పుడు అనేకం ఓడిపించిండ్రని ఎక్కడికి ఎవరికి ఆనందంగా చెప్తున్నాను. నేను కేసీఆర్ మా అన్న మళ్ళా కేసీఆర్ అంటోటి వాళ్ళు మళ్ళా ఏ జన్మల చేసిన పుణ్యానికైనా కానీ కేసీఆర్ అన్ననే మళ్ళా సీఎం కావాలని నేను అందరికీ నమస్కారం చేసి చెప్తున్నాను అన్న. ఇక్కడ ఈ గిరిజన మహిళలు చెప్తున్నటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు గిరిజనులకు ఎట్లా న్యాయం జరిగింది, ఇప్పుడు గిరిజనుల పరిస్థితి ఏంటి, గిరిజనులకు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళ తండాలు వాళ్ళ రాజ్యం అని చెప్పేసి వాళ్ళే సర్పంచులు వాళ్ళే ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనటువంటి వాళ్ళు మనం సాక్షాత్ ఇక్కడ చూస్తూ ఉన్నాము. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కూడా తారుమారైనటువంటి పరిస్థితి. గిరిజనులకు ఇచ్చిన మాటలు అన్నీ కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి తప్పడంతో పాటు కేసీఆర్ ముఖ్యమంత్రి మళ్ళీ అయితేనే గిరిజన తండాలు కావచ్చు గిరిజనులు కావచ్చు సుభిక్షంగా ఉంటాం అని చెప్తూనే వాళ్ళు ఖచ్చితంగా వరంగల్లో ఎల్కతుర్తిలో జరిగేటువంటి రజతోత్సవ సభకు వెళ్తాం, ఆ సభను దిగ్విజయం చేస్తామని చెప్పేసి ఈ గిరిజన తండాల్లో గిరిజన మహిళలతో పాటు గిరిజన నాయకులు దశరథ నాయక్ ఆధ్వర్యంలో ముక్త కంఠంతో కూడా తీర్మానం చేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, కడతాల్ నుంచి.